शेट्ल गोत्रोद्भवस्य मुरलीकृष्णनामधेयस्य वासवी नाम्नीं श्रीहर्षा नाम्नीं अपूर्वा नाम्नीं सकुटुम्बानां ततः बुधनकुल गोत्रोद्भवस्य श्रीनिवास नामधेयस्य विशाली नाम्नीं सृजना नाम्नीं संजना नाम्नीं दीक्षित नामधेयस्य सकुटुम्बानां ततः सकुटुम्बानां सुबान्धवानां सकलक्षेमस्थैर्यधैर्यवीर्यविजयभयारोग्यैश्वर्या परमेश्वरी पुण्यलिङ्गेश्वर स्वामिना अनुग्रहफलप्रसादसिद्ध्यर्थम् शिवासरव्याय तवदयानो रुद्रं मृडया मंगलनीराजनं कृत्वा श्री पुण्यलिंगेश्वरः स्वामी नमः। हिरण्यापात्रमदोः पूर्णं ददाति मदव्योसानिकता ब्रह्मणः उपहारति एकदैवमानायुष्येजोदकादि साम्राज्यं भोज्यं स्वराज्यं वैराज्यं करमेश्यं राज्यं महाराज्यं आदिपुण्यानन्दमङ्गलः दिव्यमङ्गलकर्पूरा नीराजनं सुन्दर्शयामि। श्री पुण्यलिंगेश्वर स्वामिने नमः। श्रीं क्लीं ग्लौं गणपतये वरवरदाय सर्वजनोशमानाय नमः स्वाहा। भोर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि यो न प्रचोदयात् नमः स्वाहा। भोर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि यो न प्रचोदयात् नमः स्वाहा। अग्नये स्वाहा महारुद्राय नमः स्वाहा। त्र्यम्बकमजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमे बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् नमः स्वाहा। వీళ్ళ 15 ఏళ్ల కష్టంతో దీనిని ఈ పొజిషన్కి తీసుకొచ్చారని చెప్తున్నారు. టెంపుల్కి వచ్చి అందరం అభిషేకం చేసుకుని ఉండిలో డబ్బులు వేస్తే ఆ డబ్బులు వీళ్ళకి ప్రసాదం లాగా పెట్టాలన్న కాన్సెప్ట్ కూడా బాగుంది. ఓన్లీ అనాథులు కాదు, కొంచెం మెంటలీ రిటార్డ్ వాళ్ళని వీళ్ళందరూ మేనేజ్ చేస్తున్నారు. ఇది చాలా టఫ్, బట్ వీళ్ళు చాలా బాగా మేనేజ్ చేస్తున్నారు. అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినా కూడా చాలా బాగుంది, ఇన్స్పైర్ అయ్యాం బాగాను. మనము ఎక్కడో కాశీ రామేశ్వరం ఎక్కడో టెంపుల్స్కి వెళ్ళే బదులు మనం ఇక్కడనే జ్యోతిర్లింగాలు చూసి మనకు తోచిన సహాయమే మన తల్లిదండ్రులను వీళ్ళ దగ్గర చూసుకొని మనకు తగిన సహాయం చేయొచ్చు. మనం ఏదో ఎంజాయ్ చేయడం బర్త్డేలని మ్యారేజ్ డేలని చేసే బదులు మనకు తోచిన సహాయం వాళ్ళకు ఒక రోజు భోజనం పెడితే అంతకన్నా ఆత్మతృప్తి ఏముందండి. మానవ సేవే మాధవ సేవ అంటారు. కాబట్టి నాకు ఇక్కడికి రావడం, ఇదంతా చూడడము, వీళ్ళని చూసి వీళ్ళు సేవ వాళ్ళకి చేసేది కూడా నాకు చాలా బాగా అనిపించింది. మనము ఒకరోజు మన ఇంట్లో చేసుకోవడమే చాలా కష్టము, కానీ వీళ్ళు ఇంత శ్రమ చేసి ఎంత సేవ చేస్తుండ్రు. నాకైతే చాలా సంతోషం అనిపించింది రావడం, మళ్ళీ రావాలని అనిపిస్తుంది. కాబట్టి రావచ్చండి, చాలా సంతోషం. థ్యాంక్ యూ అండి. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.